రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కృతివెంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో ప్రభాత వాకింగ్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ యాత్రలో యోగా వాకర్స్, స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ సామాజిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ బి సిద్ధు, సీనియర్ న్యాయవాది దొమ్మలపట్టి సత్యనారాయణ, జనసేన పట్టణ అధ్యక్షులు గొలపల్లి కృష్ణ, పాస్టర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విక్టర్ నంద, కౌన్సిలర్లు అంకం శ్రీను, పి మధు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆర్డి ఖాన్ తదితరులు నేతృత్వం వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో రవాణా కష్టతరం అవుతోందని, పత్రాలు, సర్టిఫికేట్లు పొందడంలో రోజులు వృధా అవుతున్నాయని తెలిపారు. కాకినాడ జిల్లా కేంద్రం కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. 2022-23 జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా రామచంద్రపురాన్ని కోనసీమ జిల్లాలో చేర్చడం ఘోర తప్పిదమని నేతలు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందపల్లి చిట్టిబాబు, యోగా వాకర్ సభ్యులు కె చంద్రశేఖర్, గిరి, పరశువేది బాబ్జీ, టీవీ5 దుర్గారావు, 99 టీవీ బాబు, పుల్లయ్య, కట్ట శేఖర్, కలిదిండి కిరణ్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు. జేఏసీ ఐక్యత, జేఏసీ ఐక్యత, అఖిలపక్ష జేఏసీ ఐక్యత. నమస్కారం అండి. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని గత కొన్ని రోజుల నుండి కూడా అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో వివిధ చోట్ల కార్యక్రమాలు చేస్తానున్నారు. అందులో భాగంగా ఈవేళ రామచంద్రపురం కృతివెంటి పేర్రాజు పంతులు గారు క్రీడా ప్రాంగణం గ్రౌండ్లోకి ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈ గ్రౌండ్కి వచ్చే ఈ క్రీడాకారులను మరి యోగా వాకర్స్ని కూడా అందరి మద్దతు కోరుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో 2 మండలాలను కూడా మరి కాకినాడ జిల్లాలో కలపాలని, మరి విస్తరణ పరంగా అమలాపురం చాలా దూరంగా ఉందని, అమలాపురం ఇలా పంటి దాటి వెళ్ళటం వల్ల చాలామంది ప్రజలు, మరి విద్యార్థులు, మరి ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడతారని దీన్ని పెద్ద మనసుతో ప్రభుత్వం వారు గమనించి మరి కాజూరు మండలాన్ని ఎలాగైతే కాకినాడ జిల్లాలో కలిపారో మిగతా 2 మండలాలను రామచంద్రపురం పట్టణాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని వారు కోరడం జరిగింది. దానికి మద్దతుగా మేము అందరం యోగా వాకర్స్ బృందం తరఫున మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న 2 వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్రపురం కృతివెంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభాత వాకింగ్ యాత్ర. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్. రాజకీయ కక్ష సాధింపుతోనే తన తండ్రి రామరాజుపై అక్రమ కేసు. వైసీపీ నాయకుడు, నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణం రాజు. పీఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం నందు ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తానన్న హామీ మరిచిన పవన్ కళ్యాణ్. కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆర్య వైశ్యుల ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.